ఇక్కడి వరకు తెలుస్తుంటే తాగలేదంట ఏంటి? ఏంటన్నయ్యా, ఏమైంది? ఏం లేదమ్మా, మేము చెప్తూనే ఉన్నాము, అయినా కూడా వినకుండా 3 బాటిల్ ఎక్కువ తాగేస్తాడమ్మా. మీరన్నా చెప్పారు కదన్నయ్య, చెప్పకుండా ఏం చేస్తున్నారు? లేదమ్మా, మేము చెప్తూనే ఉన్నాము, అయినా కూడా వినకుండా మేము చెప్పిన. సరే లేదు, మనం లేదంటే లేదు, అసలు ఇచ్చే ప్రసక్తే లేదు. ఎక్కడ ఎక్కడ ఎవరు లేరు, అక్కడ ఎవరు లేరు. అనవసరంగా ఎందుకు భయపడుతున్నారు? కూర్చోండి ముందు. హలో అన్నయ్య, మీరు తొందరగా ఇంటికి రండి. నాకు చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు, నాకు చాలా భయం వేస్తుంది, నాకు ఏం అర్థం కావట్లేదు అన్నయ్య. ఏమైందమ్మా? ఈయన మధ్యాహ్నం నుంచి చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు అన్నయ్య. ఎవరు లేకుండా కూడా ఉన్నట్టు భయపడుతున్నారు. ఎక్కడ మేడమ్మా? ఒకసారి చూడండి అన్నయ్య. అయ్యో చంద్రం, ఏమైందిరా నీకు? ఒరే మేమురా, సుబ్బుగాని రా, నీ మిత్రునిరా. ఒరే మీ మిత్రులంరా. ఒరే మేమురా, నిన్నెందుకు చంపుతాంరా? అరే వీడికి ఏదో దెయ్యం పట్టిందిరా. మన ఊరి చివరన్న మంత్రగాడే వీడికి కరెక్ట్. అతని దగ్గరికి వెళ్తే మనకు అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. తీసుకెళ్దాం రా. రే, ఏం మాట్లాడుతున్నావు? మంత్రగాళ్ళు ఏమొద్దు, హాస్పిటల్ తీసుకెళ్దాం బా. ఏం కాదు సిస్టర్, పేషెంట్ కి వైటల్స్ చూడండి. మేడం, ఇవన్నీ అయ్యే పనులా లేవు మేడం. మా ఊరి చివర మంత్రగాడు ఉంటాడు, అతని దగ్గరికి వెళ్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందండి. మమ్మల్ని వెళ్ళనివ్వండి, మేము వెళ్ళిపోతాము. ఒక నిమిషం ఆగండి సిస్టర్, మీరు పేషెంట్ కి లోడెస్పామ్ ఇచ్చి కామ్ చేయండి. ఇంజెక్షన్ ఇచ్చాక చూడండి, పేషెంట్ ని మంత్రగాడి దగ్గర తీసుకెళ్లాలా, డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలా, మీరే డిసైడ్ చేయండి. ఇవన్నీ అయ్యే పనులా లేవండి. మీరు ఇట్లా కూర్చోండి అమ్మా. ఏమైంది మేడం? మధ్యాహ్నం నుంచి చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు మేడం. ఉన్నవి లేనివి ఊహించుకొని భయపడుతున్నారు. 3 రోజుల నుంచి అయితే అసలు అన్నం కూడా తినట్లేదు, సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదు మేడం. తలకి దెబ్బ ఏమన్నా తగిలిందా? లేదు మేడం. ఫిక్స్ రావడం కానీ ఇట్లా ఏమన్నా జరిగిందా? లేదు మేడం. మందు తాగే అలవాటు ఉందా పేషెంట్ కి? మందు లాంటి పిచ్చి పిచ్చి అలవాట్లు ఏం లేదు మేడం. కళ్ళు తాగుతాడా? కళ్ళు తాగుతాడు మేడం. ఎంతకాలం నుండి ఉంది అలవాటు? 15 సంవత్సరాల నుంచి ఇదే గొడవ మేడం. అయినా మందు కళ్ళు వేరు వేరు కాదమ్మా. కళ్ళు తాగినా మందు తాగినా ప్రభావాలు ఒకటే లాగా ఉంటాయి. కళ్ళు తాగుతున్నాం కదా ఏం కాదని అనుకుంటున్నారు, రెండింటికి ప్రభావం ఒకటేలా ఉంటాయి. 15 సంవత్సరాల నుండి తాగుతున్నాడా? సిస్టర్, పేషెంట్ కి బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసి లివర్ టెస్ట్ కి పంపండి. మేడం, ఆయనకి దయ్యం పట్టిందా మేడం? దయ్యం ఏం లేదమ్మా, అతను మందు తాగే అలవాటు ఉంది కదా, ఇన్ని సంవత్సరాల నుండి తాగుతూ హఠాత్తుగా ఆపేసేలోపు ఇలా చెమటలు పట్టడం, గుండె దడదడగా ఉండడం, భయంగా ఉండడం, అందరి మీద చిరాకు పడడం, అరవడం, ఎప్పుడు ఆందోళన పడుతూ ఉండడం, ఇలాంటివి చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మందు తాగుతూ ఆపేయడం వల్ల ఇవన్నీ వచ్చాయి. అయితే ఇప్పుడు మందు తాగమంటారా? భలే ప్రశ్న అడిగారండి. మందు మళ్ళీ ఆపిస్తామా అని అడుగుతున్నారా? అస్సలు ఆపేయద్దు. ఇదిగోండి రిపోర్ట్స్ వచ్చాయి. ఉండండి, నేను పేషెంట్ తో మాట్లాడాలి. బాబు, నీ పేరేంటమ్మా? ఏమ్మా, మీరు పక్కింటమ్మాయా? ఎవరామా? 95
పద్ధతమ్మా రోజు చూస్తేనే. సరే అతను ఎవరు? ఏ బంగారుది మందు ఉందా? మందు ఆగండి, మీరు ఆగండి. నేనెవరు? తెల్ల కోట వేసుకున్నారు. టీచర్ అమ్మన్నా? టీచర్ అమ్మ మీరు? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఎంతమంది ఉన్నారు? రైతు బజారా? ఇది రైతు బజారే. సరే ఇప్పుడు సమయం ఎంత అవుతుంది? ఎలాగైంది కదా, సాయంత్రం 6 అవుతుంది. ఏ పొద్దున్నే 11 గంటలు అవుతుంది. పేషెంట్ పైన అరవకండి, మీరు రండి, నిద్ర ఉంటారా మేడం? చూడండి, ఇప్పుడే రిపోర్ట్స్ చూశాను. ఈయన ఇంకా తాగితే మేము కూడా ఈ పేషెంట్ని కాపాడలేము. జీవితాంతం ఇలానే ఉంటారంటే ఉండరు, తప్పకుండా మారుతారు. దీనికి మనం ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా ఈ ట్రీట్మెంట్లో ఏముంటుందంటే, ఫస్ట్ ఈ మందు ఆపేయగానే ఈ గుండె దడ, చెమటలు ఇట్లంతా వచ్చినాయి కదా, అవన్నీ తగ్గేయడానికి నేను కొన్ని గోళీలు పెడతాను. ఒక 5-6 రోజులు అయ్యిందనుకో, పేషెంట్ మన స్థాయికి వస్తాడు. నెమ్మదిగా మన స్థాయికి వచ్చాక తర్వాత మందు మానేయడం గురించి ఈ కౌన్సిలింగ్ లో ఏం చేస్తారంటే, నెమ్మదిగా మందు ఎలా మానేయాలి, ఏమేం చేయాలి అనేది చిన్నగా చెప్తాము. ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే పేషెంట్ ని మా దగ్గరకు తీసుకురండి. ఇంకా మీరు పేషెంట్ కొంచెం ప్రేమగా మాట్లాడండి, అరవడం ఇలాంటివి చేయకండి. మందు తాగే వాళ్ళకి కొంచెం దూరంగా ఉంచండి, మందుకు కూడా దూరంగా ఉంచండి. అసలు మందు తాగితే ఇంకా మనిషి మన చేతిలో లేనట్టే. ఇప్పటికే లివర్ బాగా ఖరాబ్ అయింది. సో నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ మీకు కొన్ని గోళీలు ఇస్తాను, అవి వాడి వారం తర్వాత పేషెంట్ ని తీసుకురండి. ఈ లక్షణాలు తగ్గాక మందు మీద వ్యామోహం తగ్గడానికి మాత్రమే సపరేట్ గా కొన్ని గోళీలు ఉంటాయి, నేను అవి పెట్టిస్తాను. తర్వాత పేషెంట్ ని తీసుకురండి, మనం కౌన్సిలింగ్ కండక్ట్ చేసుకుందాం. సరే మేడం, అయితే పక్కా తగ్గుతుంది.